ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు రాయటమే పనిగా పెట్టుకోవడం సరికాదని హెచ్చరించారు. జనాలు లేని చోట్లను చూపిస్తూ తమ సభలపై రాధాకృష్ణ తప్పుడు రాతలు రాయటం సరికాదన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే రాధాకృష్ణ చరిత్ర బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏబిఎన్ అంటే ఏంటి? అబద్ధాల న్యూస్ ఛానల్, చెత్త ఛానల్, పనికి మాలిన ఛానల్. నేను ఒకటే అడుగుతున్నాను ఆ రాధాకృష్ణని, అయ్యా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర పెట్టాడు, ఎంతమంది జనం వచ్చారో ఒకసారి చెప్పు. ప్రారంభంలో అసలు జనం లేరు, రాను రాను కొంచెం పెరిగినారు, వచ్చే విధంగా చేసుకున్నారు. మీరు ఎక్కడా పాదయాత్ర విజయవంతం కాలేదు. ముందుగానే ముగించేసి ఆ విజయనగరం జిల్లాలోనో ఎక్కడనో విశాఖపట్నం దగ్గరనో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు, యువగళం ముగింపు సభ అని. దాంట్లో కూడా జనం లేరు. బాగా అన్ని ఛానల్స్ లో చూపించినారు, మొత్తం కుర్చీలన్నీ ఖాళీ, కడుపు మంట. ఇక్కడ బ్రహ్మాండంగా చేశాం, దాదాపు 20,000 మంది హాజరైనారు. ఆల్ ఛానల్స్ పత్రికలు ఈ రోజు బ్రహ్మాండంగా రాశాయి. మీకెందుకు కడుపు మంట? చాలా బాగా జరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినా ఒక 10 ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసేది, ఏబిఎన్ లో ఈటీవీలో చూపించేది, పత్రికల్లో ఫోటోలు వేసుకునేది. ఇంతకన్నా దేనికన్నా పనికొస్తుందా? బుద్ధుందా మీకు? మీరు ఎంత జనం వచ్చినారో నిన్న కోవూరులో వాటిని మాత్రం చూపించకుండా చైర్ చేయలేదు పాపం వచ్చిన వాళ్ళకి. వాళ్ళందరూ పోయి చెట్ల కింద కూర్చున్నారు పాపం, నిలబడలేక. ఎక్కడికి వెళ్ళలేదు, బస్సులన్నీ పార్కింగ్ లో ఉన్నాయి. బుద్ధుండొద్దా? కొద్దిగా కూడా సిగ్గుండదా? నీకు ఒక ఛానల్ ఉండొచ్చు, నీకు ఒక పత్రిక ఉండొచ్చు రాధాకృష్ణ, ఇది పద్ధతేనా? కొంచెం నేర్చుకోండి, గౌరవం నేర్చుకోండి. ఈ విధమైనటువంటి వార్తలు మీ ఏబిఎన్ లో చూపించి ఏమొస్తారు మీకు? మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినాడు, మా చంద్రబాబు సీఎం అవుతాడని కలలు అంటున్నారు. తెలంగాణలో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ విషయం. 8 చోట్ల పోటీ చేస్తే 7 చోట్ల డిపాజిట్లు లేవు. ఆ ఒక దగ్గర కూడా ఇతనికి క్యాండిడేట్స్ లేక బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ కి కండువా వేసి ఈయన్ని నిలబెట్టాడు. ఆ బీజేపీ నాయకుడికి మంచి పేరు ఉంది అక్కడ కూకట్పల్లిలో. ఆ దాంతో 30,000 వచ్చినాయి అక్కడ. ఈ మొహాన్ని చూసి రాలా, ఈ ఢిల్లీ మొహాన్ని చూసి రాలా, డిపాజిట్లు గల్లంతో. ఈయన పవన్ కళ్యాణ్ అనే బదులు అతన్ని పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆయన మెడలో చంద్రబాబు నాయుడు తాలిబొట్టు కట్టాడు. ఇతను పోయి బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు హైదరాబాద్ లో. నిన్ననే మీటింగ్ లో చెప్పినారు రాజపాడంలో. కాదా? సిగ్గుండదా? ఇక్కడేమో చంద్రబాబు నాయుడు దగ్గర తాలిబొట్టు కట్టించుకోవడం, శోభనం పోయి బీజేపీ వాళ్ళ దగ్గర చేయించుకోవడం. వీళ్ళ ప్రజలను పరిపాలించేది, రాష్ట్రాన్ని పరిపాలించేది. వీళ్ళని వెనకేసుకొస్తున్నాయి ఏబిఎన్ ఛానల్, ఈటీవీ ఛానల్. బుద్ధుండాలి, కొద్దిగా చూపించేదానికి బుద్ధుండాలి. మీరు ఎన్ని రాతలు రాసుకున్నా, ఎన్ని చూపించుకున్నా, ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి. ఎన్ని సీట్లు ఇస్తారు నీకు? 10 సీట్లు ఇస్తారేమో, 15 సీట్లు ఇస్తారేమో. చంద్రబాబు నాయుడు డైరెక్షన్తోనే లోకేష్ మాట్లాడినాడు, మేము అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడేను అని. ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్కి ఇస్తారు అని అంటే అది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాట్లాడినాడు. ఎవరు మాట్లాడిచ్చారు ఇది? చంద్రబాబు చెప్తేనే లోకేష్ మాట్లాడినాడు. అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడ. ఇటువంటి ఎత్తుబార్లను మీరు పెట్టుకొని మహా ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి మా సభలు విజయవంతం కాలేదు, ఫెయిల్ అయిపోయినాయి, వెను తిరిగినారు, ఇవన్నీ అనవసరం. మీరు చూసుకోండి, మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి. రాధాకృష్ణ, నీ బ్రతుకేందో నాకు తెలుసు, అవి కూడా బయట పెడతాయి ఎక్కువగానే మాట్లాడామంటే. కొంచెం జాగ్రత్తగా మీ స్టాఫ్ రిపోర్టర్స్కి, మీ బ్యూరోస్కి చెప్పి వాళ్ళ నోర్లు, వాళ్ళ చేతులు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను.